గుంటూరు జిల్లా తాడికొండ మండలం పొన్నెకల్లో గ్రామ సభ నిర్వహించేందుకు వచ్చినటువంటి ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ అధికారులకు నిరసన సెగ తగిలింది. రాజధాని అమరావతి కోసం రెండో విడత భూ సమీకరణ చేపట్టేందుకు ప్రజల అభిప్రాయాలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా పొన్నెకల్లో గ్రామ సభ నిర్వహించేందుకు ఎమ్మెల్యే అధికారులు వెళ్లారు. అయితే గ్రామ సభ నిర్వహించేందుకు వీల్లేదంటూ పొన్నెకల్లు రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ అధికారులకు వ్యతిరేకంగా గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. దీంతో గ్రామ సభ తాత్కాలికంగా రద్దు చేసి వెనుతిరిగి వెళ్లిపోయారు ఎమ్మెల్యేలు, అధికారులు. రాజధాని నిర్మాణం కోసం ఇప్పటికే 33,000 ఎకరాలు తీసుకున్నారని, భూమి ఇచ్చిన వారు రోడ్డుపై ఉన్నారని అన్నారు పొన్నెకల్లు రైతులు. ఇప్పుడు తాము కూడా భూములిచ్చి రోడ్డుపై పడాలా అంటూ ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వాలు మారితే ఇబ్బంది పడేది రైతులే అని అంటున్నారు. జరగడానికి అవగాహన సదస్సుల పేరిట గ్రామాల్లో అవగాహన సదస్సులు పెట్టుండట్లయితే రైతుల్లో కొంత అవగాహన వచ్చిండేది. అలా కాకుండా ప్రభుత్వం నేరుగా భూసేకరణ అని ఒకటి చెప్పి రైతుల్ని గందరగోళంలో నెట్టేసి రైతులకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లోకి తీసుకొచ్చారు. ఈ రైతులకి అనేక రకాల అనుమానాలు ఉన్నాయి. అందువల్ల ఈ పొన్నెకల్లు గ్రామ రైతులు ముక్తకంఠంతో మేము భూములు ఇవ్వమని చెప్పి రైతుల్ని గోబ్యాక్ అని చెప్పి వెనక్కి పంపించారు. పార్లమెంట్ మన రాజధాని ఆమోదమే కావాలి. ఎలా తేలెక్కిస్తారు? రోడ్డు మీద పడాలి. జనాలు తేలెక్కిస్తారు. 33,000 ఎకరాలు ఇచ్చిన వాళ్ళే రైతులు రోడ్డు మీద పడి తన్నులుతున్నారు. ఈ 33,000 రేపు రాజకీయం అనేది చిత్తు బొమ్మలాంటిది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ నెక్స్ట్ ఇంకో గవర్నమెంట్ ఇచ్చింది. తర్వాత ఆ గవర్నమెంట్ ఏం చేస్తారు? అది మొత్తం మధ్య 3 కాదు, ఈసారి 6 రాజధానులు అంటారు. అప్పుడు ఏం చేయాలి? జనం మొత్తం చేయాలి. ఈ 33,000 ఎకరాల రైతులు 44,000 ఎకరాల రైతులు మొత్తం కలిసి రోడ్డు మీద తనులు తిని కూడా బాగుంది. అది అనమాట. ఈ గ్రామ సభలు జరగడానికి రాజధాని రెండో విడత భూ సమీకరణ కోసం ఇప్పటి వరకు 11 గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించామన్నారు ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్. పొన్నెకల్లో గ్రామస్తులు గ్రామసభ వద్దన్నారని, వారి మనోభావాలు దెబ్బతినకూడదని రద్దు చేశామని చెప్పారు. ఈ విషయాన్ని సీఎం దృష్టికి కూడా తీసుకెళ్తామన్నారు ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్. రియల్ ఎస్టేట్ వల్ల భూమి వాల్యూ పెరిగిందని వాళ్ళు అనుకుంటున్నారు. ఈ పెరుగుదల కేవలం రాజధాని వల్ల అన్న సంగతి మర్చిపోతున్నారు. రాజధానిలో అభివృద్ధి ఎక్స్టెండ్ కాకపోతే ఈ భూముల విలువ తగ్గిపోయి చివరికి మేము ఎందుకు ఇట్లా నిర్ణయానికి వచ్చామని ఫీల్ అయ్యే పరిస్థితి కూడా వస్తాం. వెళ్ళాలి అనేది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాన్ని మార్చుకుందాం అనుకోండి, అప్పుడు ఈ భూములకి విలువ కూడా రాకుండా పోతుంది. కాబట్టి వాళ్ళు విఘ్నత వాళ్ళు కొద్దిగా ఆవేశంగా ఉన్నారు. కాబట్టి కొద్దిగా మేము కూడా ఆలోచించి వివరాలన్నీ తర్వాత తెలియజేయాలి.